చాలా కాలం క్రితం నేను మా ఫ్రెండ్స్తో పచ్చిమరి హిల్ స్టేషన్కి వెళ్ళాము. ఆ రోజు పగలంతా సరదాగా తిరిగి మా హోటల్ రూమ్కి బయలుదేరాము. నేను మా ఫ్రెండ్స్ చాలామంది ఉండడంతో 2 క్యాబ్లను బుక్ చేసుకున్నాం. మేమున్న హోటల్కి వెళ్ళడానికి అడవి దాటవలసి ఉంటుంది. చివరికి 2 కారుల్లో నేను మా ఫ్రెండ్స్ బయలుదేరాము. ఫ్రంట్ కారుల్లో నేను మా ఫ్రెండ్స్ కొంతమంది కూర్చున్నాము. మిగిలిన మా ఫ్రెండ్స్ వెనకాల కారులో వస్తున్నారు. అలా బయలుదేరిన కొంతసేపటికి చీకటి పడిపోయింది. అలా చాలా దూరం వెళ్ళేసరికి మేము దాటవలసిన అడవి వచ్చింది. ఆ చుట్టూ ప్రాంతమంతా చెట్లతో చీకటిగా చాలా భయంకరంగా ఉంది. వెన్నెల వెలుతురు కూడా లేదు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి సడన్గా ఒక వ్యక్తి బట్టలు లేకుండా రోడ్డు ప్రక్క నుంచి మా కారు వైపు చూస్తున్నాడు. అతన్ని చూడగానే గంటకి 90 మైళ్ళు వేగంతో వెళ్తున్న మా కార్ సడన్గా స్లో అయిపోయింది. అప్పుడు మా కార్ డ్రైవర్ వెనుక వస్తున్న కార్ డ్రైవర్కి ఫోన్ చేసి, అక్కడ కార్ ఆపకండి, కార్ విండోస్ అన్ని క్లోజ్ చేయండి, అతని వైపు చూడకండి, అతను దాటిన తర్వాత వెనక్కి తిరిగి కూడా చూడకండి అని అన్నాడు. తర్వాత మాకు కూడా అలానే జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మేము కూడా కారుకున్న విండోస్ అన్నీ క్లోజ్ చేసి భయంగా కూర్చున్నాము. మా కార్ అతని దగ్గరగా వెళ్ళేసరికి అతను చెయ్యి చాపి లిఫ్ట్ అడుగుతున్నాడు. సడన్గా మా 2 కార్లు స్పీడ్ పెంచి 90 కిలోమీటర్ల వేగంతో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. కొన్ని నిమిషాల్లోనే అతన్ని దాటి చాలా దూరం వచ్చేసాం. అప్పుడు మా కార్ డ్రైవర్ మిర్రర్లోంచి అతన్ని చూడడానికి తల ప్రక్కకు తిప్పి చూసేసరికి ఆ మనిషి సడన్గా మా కారుతో పాటు సమానంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సడన్గా మా గుండె ఆగినంత పని అయింది. అప్పుడు మా కార్ డ్రైవర్స్ ఇద్దరు స్పీడ్ పెంచి అతని నుంచి చాలా ఫాస్ట్గా బయటికి వచ్చేసాం. అప్పుడు నేను మా కార్ డ్రైవర్ని అసలు ఏమిటి అది అని అడిగితే, మేము వచ్చిన అడవి ప్రాంతంలో ఎక్కువగా ఆత్మలు ఉంటాయని, అక్కడ చేతబడులు కూడా చేస్తారని, ఆ ప్రాంతంలో చాలా కార్ యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయారని చెప్పాడు. ఈ సంఘటన కొంతకాలం క్రితం మధ్యప్రదేశ్లోని పచ్చిమరి హిల్ స్టేషన్లో జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ రియల్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ వినాలని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్లో కనుక ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ జరిగితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.